ప్రస్తుత రోజుల్లో చాలా మంది పిచ్చి పరాష్టకు చేరుకుంటుంది అనుకోవడానికి ఒక మరో బెస్ట్ ఎగ్జాంపుల్ విశాఖపట్నానికి చెందిన జగదీష్ అనే యువకుడు చేసిన టాటూ ప్రయోగం. సో చాలా మంది మనం జనరల్‌గా ఏంటంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటూ ఉంటాం. అంటే ఒక వ్యక్తి ఏదైనా యాక్సిడెంటల్‌గా చనిపోయినా, జనరల్ డెత్ అయినా ఏదైనా గూడాను కళ్ళని ముఖ్యంగా ముందరగా దానం చేసే ప్రయత్నం చేస్తాము. వితిన్ టైమ్స్‌లోని కళ్ళని దానం చేసేస్తూ ఉంటారు. సో అటువంటి ఎంతో విలువైన కంటి మీద టాటూని వేయించుకున్నాడు జగదీష్ అనే వ్యక్తి. అయితే దీనికోసం ఆయన దాదాపు 4 గంటల పాటు సమయాన్ని వెచ్చించాడు. అలాగే రూ. 2,50,000 ఆహ్, ఆహ్, ఖర్చు గూడా ఆర్థిక పరంగా రూ. 2,50,000 డబ్బును గూడా వెచ్చించాడాయన. సో, మరి దీనివల్ల ఏమైనా ప్రయోజనమా అనంటే ఇది ఏ ప్రయోజనము కాదు. ఆయనకి అట్లా ఎవ్వరికీ లేని విధంగాను తానొక స్పెషల్‌గా నిలవాలనుకున్నాడు. స్పెషల్‌గా నిలవాలనుకుని కంటిలోని టాటూ వేయించుకున్నాడు. మరి టాటూ వలన ఏమైనా కంటిలోన అంటే మన చేతి మీద లేదా ఎక్కడైనా జనరల్‌గా స్కిన్ ఉన్న ప్లేస్‌లోని టాటూ వేసుకుంటేనే అది విపరీతమైన నొప్పుంటుంది. సో, దానికొక డ్రగ్‌ని ఇంజెక్ట్ చేస్తారు. దాని త్రూ టాటూ అంతా వేస్తారు. సో, అక్కడ బాగా స్వెల్లింగ్ వచ్చేస్తుంది. దాదాపు ఒక వారం రోజుల పాటు మనకి అక్కడ ఉబ్బినట్టుగా ఉండి పూర్తిగా ఒక బొబ్బల్లాగా వచ్చేసి ఒక మంట, ఇచ్చింగు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అయితే అందరికీ టాటూ పడుతుందా అంటే చాలా మందికి టాటూ అనేది స్కిన్ ఇరిటేషన్స్‌కి దారితీస్తుంది. అలాగే బ్లడ్‌లో గూడా కొన్ని మార్పులొస్తూ ఉంటాయి అని జెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. అయితే చాలా మందికంటే ఒక 85% ఎలాంటి ఇష్యూస్ లేని వాళ్ళు గూడా ఉన్నారు. అనేక మంది అంటే మనం చూస్తుంటాం. చేతులొక్కటే గాదు. కాళ్ళు, చేతులు వెనుక భాగంలోని ప్రైవేట్ పార్ట్స్ మీద గూడా చాలామంది ఈ టాటూస్‌ని వేయించుకుంటూ ఉంటారు. మొహం మీద వేయించుకుంటూ ఉంటారు. సో, ఈ ప్లేస్, ఆ ప్లేస్ అని లేదు. ఎక్కడైనా సరే ఈ టాటూస్ అనేవి వేయించుకుంటారు. అయితే పాత కాలంలోని ఎవరి చేతి మీదైనా, ఎవరి కాళ్ళ మీదైనా పచ్చబొట్టుని జూస్తే అదేదో ఒక విలేజ్ పీపుల్ లాగా, ఒక పాతకాలం మనుషుల్లాగా ఇట్లా ట్రీట్ జేసేవాళ్ళు. బట్ ఇప్పుడేంటంటే టాటూ అనేది ఓవరాల్‌గా ప్యాషన్ అయిపోయింది. ఆ టాటూ ఉంటే ఒక అదేదో అప్పర్ లెవెల్ ఫీలింగ్‌లోన ఉంటూ ఉంటారనమాట. సో, అట్లాంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరు గూడాను డిఫరెంట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాటూస్ వేసుకుంటూ ఉంటారు. దేవుడు బొమ్మలు, కృష్ణుడు, రాధ ఇలాగ దేవుళ్ళవి. ఇప్పుడైతే ఏకంగా మనిషి ఫోటోస్‌ని అంటే చనిపోయిన వారి ఫోటోస్‌ని గూడా టాటూస్‌ని వేయించుకుంటూ ఉన్నారు. లైక్ హస్బెండ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, మన పిల్లలైనా, తల్లిదండ్రులైనా ఎవరైనా పోతే వాళ్ళ మొహాల్ని గూడా టాటూస్ కింద వేయించుకుంటూ ఉన్నారు. సో, ఇంత విపరీతమైన టాటూస్ పిచ్చయితే జనాల్లో ఉంది. అయితే పాత కాలంలో ఏంటంటే ఇట్లా టాటూస్ వేసుకునేటప్పుడు కొన్ని సూదుల్ని అంటే ఒక 10, 12 సూదుల్ని కట్టగా కట్టి దాన్ని ఒక డ్రగ్‌లోని అంటే నల్లమందు అనే ఒక బ్రౌన్ షుగర్‌లోని ముంచి పాలల్లో కలిపి ముంచి దాన్ని గుచ్చుతూ వేసేవాళ్ళనమాట. దాదాపు ఒక అక్షరం ఒక 'ఆ' అనే అక్షరం పడడానికే ఇంచుమించుగాను ఒక పావుగంట, 20 నిమిషాలు పట్టేసేది. బట్ అదే పావుగంట, 20 నిమిషాల్లోనే ఇప్పుడు పూర్తిగా మనం ఎంత సైజ్‌నైనా వేసుకోవచ్చు. ఇంకా పెద్ద పెద్ద టాటూస్ అంటే 1 అవర్ పడుతుంది, 2 అవర్స్ పడుతుంది. బట్ ఇట్లా నార్మల్‌గా ఒంటి మీద టాటూస్ వేయించుకుంటే పర్వాలేదు. అంటే పచ్చబొట్టు అనంటే అప్పట్లో ఏంటంటే పక్షవాతం రాకుండా గూడా పచ్చబొట్లు వేయించుకునేవాళ్ళు పాతకాలం వారు అని ఒక నానుడి ఉండేది. ఎందుకంటే పాత తరం చూసుకుంటే మనకి 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 సంవత్సరాల వృద్ధులు ఎవరైతే ఉంటారో ఇప్పటికి ఎక్కువ ఆంధ్ర రాష్ట్రం సైడ్ గాని, తెలుగు రాష్ట్రాల్లోని లేదు నార్త్ సైడ్ గాని అనేక మంది పాత కాలం వాళ్ళు కాళ్ళి వెనకాతల కాళ్ళకి మన ఆహ్, వెనక పిక్క భాగం ఏదైతే ఉంటుందో ఎక్కువగాను ఆ పిక్కల భాగంలోనే ముగ్గుల్లాంటివి డిజైన్ చేపించుకునేవాళ్ళు అప్పట్లోని. సో, అవి కూడా కొన్ని గంటలు పట్టేసేవంట. 6, 7 గంటల పాటు పట్టేవంట సూదులతో గుచ్చడానికి. లేడీస్‌కి ఎక్కువగాను ఆ ముగ్గుల్లాంటివి వేయించుకునేవాళ్ళు. అలాగే ఈ కంటి దగ్గర, ఈ కణతల దగ్గర వేయించుకునేవాళ్ళు. కొంతమంది బొట్టులాగా పొడిపించుకునేవాళ్ళు. మరి కొంతమంది చేతుల మీద పేర్లు, తల్లిదండ్రుల పేర్లు అవి రాయిపించుకొని, చేతుల మీద గూడా ముగ్గుల్లాంటివి అట్లాంటివి వేపించుకునేవాళ్ళు అప్పట్లో. సో, అప్పుడు ముగ్గులే ఒక రకమైన డిజైన్స్ అన్నమాట. సో, అవి దేనికి వేయించుకునేవారంటే, ఇట్లా పక్షవాతం రాకుండా అంటే పారాలిసిస్ ఇట్లాంటివి ఉంటాయి గదా! సో, అలాంటివి రాకుండా వేయించుకునేవాళ్ళు అని ఒక సైన్స్ పరంగా ఒక రీజన్ ఉంది. అలాగే చాలామందేంటంటే, పచ్చబొట్టు ఉంటే మనతో పాటు మనం మరణించిన తర్వాత ఎవరు రారు గాబట్టి తోడుగాను, పచ్చబొట్టే మీకు తోడుగా వస్తుంది అని అన్నట్టుగా గూడా కొన్ని రకాల పాటలున్నాయి. అలాగే చాలామంది చెప్తూ ఉంటారు. సో, ఇదంతా పాత తరం మనుషులు. బట్ ఇప్పుడేంటంటే ఫ్యాషన్ కోసం వేయించుకుంటున్నారు. ఫ్యాషన్‌ని మించి ఇంకాను స్పెషల్‌గా నిలవాలి అని జెప్పేసి ఈ జగదీష్ అనే వ్యక్తి అయితే మాత్రం విశాఖపట్నానికి చెందిన వ్యక్తి. ఈ అబ్బాయి కళ్ళల్లోన ఎంతో సున్నితంగా చూడాల్సిన కళ్ళల్లోని టాటూ వేయించుకున్నాడు. అది అసలు కంట్లోని ఒక నలుసు పడితేనే మనం తట్టుకోలేము. బట్ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ, ఎంత పిచ్చున్నప్పటికీ గూడాను మరి ఆయన అసలు ఎంత ధైర్యం తెచ్చుకొని ఆ టాటూ వేయించుకున్నాడు, ఎంత గట్స్‌తో వేయించుకున్నాడో తెలీదు. బట్ ఆ టాటూ చూస్తేనే కొంచెం భయమేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో, అబ్బాయి ఫేస్ గూడాను కళ్ళలోనే మనకి జనరల్‌గా చూడటం వేరు, ఆ కంటిగుడ్డు మొత్తం పచ్చగా అయిపోతే అదేదో ఒక ఏలియన్ రూపంలాగా ఒక విచిత్రమైన
యానిమల్ ఫేస్ ఫీచర్స్ లాగా చేంజ్ అయిపోయింది ఫేస్ మొత్తం. అయితే ఆ అబ్బాయికి మాత్రం అది ప్యాషన్‌గా ఫీల్ అవుతున్నాడు. అలాగే ప్రపంచంలోనే అంటే ఆ కళ్ళల్లో టాటూ వేయించుకున్న మొట్టమొదటి వ్యక్తిగాను అంటే తెలుగు రాష్ట్రాల్లోని మొట్టమొదటి వ్యక్తిగా తనకి పేరొచ్చింది అని జెప్పేసి ఒక రికార్డ్ కోసము ఆయన ఈ స్టంట్ జేయడం జరిగిందనమాట. అయితే మరి ఇట్లాగ చేయడం మంచిదేనా? అసలు కళ్ళల్లో వేసుకుంటే ప్రమాదం లేదా? అలా ఎవరినైనా సంప్రదించారా అంటే ఆల్మోస్ట్ ఈయనేంటంటే నేపాల్‌లోని జగదీష్ అనే అబ్బాయి స్వతహాగానే ఆహ్, ఈ టాటూకి సంబంధించిన కోర్స్‌నైతే నేర్చుకోవడం జరిగింది. అబ్బాయి నేపాల్‌లోని టాటూకి సంబంధించిన ట్రైనింగ్‌నైతే తీసుకున్నాడంట. సో, తీసుకున్న ప్రక్రియలోనే ఆయన టాటూస్ వేస్తూ, వేస్తూ ట్రైనింగ్‌లోనే ఆయనకొచ్చిన కోరికేంటంటే తన కళ్ళల్లోన టాటూ వేసుకోవాలి అని జెప్పేసి. సో, అప్పుడు వైద్యుడిని సంప్రదించి ఇట్లాగ టాటూ వేసుకోవాలనుకుంటున్నాను. సో, వేసుకోవచ్చా? ఇదేమైనా ప్రమాదం ఏంటి? అని జెప్పేసి వైద్యుడి దగ్గర సలహాలు తీసుకున్నారు. తీసుకుంటే వైద్యులు గూడా పర్వాలేదు వేసుకోవచ్చు. ఆ లిడ్ మీద మీరు కనుపాపలోని వేసుకోవచ్చు. అదేమి ఇబ్బంది లేదు. బట్ ఏదైనా 3 మంత్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కేర్‌ఫుల్‌గాను. ఆ 3 మంత్స్ జాగ్రత్తగా గనక లేకపోతే ఏదైనా కంటి చూపు పోయే ప్రమాదం ఉండొచ్చు అని జెప్పేసైతే హెచ్చరించడం అయితే జరిగింది. బట్ వేసుకున్నప్పుడు మాత్రం ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. 3 మంత్స్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది చాలా సున్నితమైన మిషన్‌తోని వేస్తారు గాబట్టి. సో, చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సుంటుంది. అయితే మరి దీనికి సంబంధించి మొత్తం కంప్లీట్ అవ్వడానికి 4 అవర్స్ పట్టిందంట. 4 గంటల పాటు దాదాపుగాను. ఇట్లాంటి టాటూస్ వేయించుకోవడానికి 2,00,000 నుంచి 5,00,000 వరకు గూడా ఖర్చవుతుంది అని జెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ టాటూ వేసేవాళ్ళు. అలాగే ఈ జగదీష్ అనే వ్యక్తి గూడా ఆహ్, ఆల్రెడీ టాటూలోనే తనకి ఆ సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉంది గాబట్టి, సో, అబ్బాయి గూడా ఇంత ఖర్చవుతుంది అని జెప్పాడు. అలాగే వైద్యులైతే ముఖ్యంగాను కేర్ తీసుకోవాలని జెప్పారు. ఇన్ కేస్ అలా తీసుకోకపోతే మాత్రం కంటి చూపయితే ఖచ్చితంగా పోతుందంట. ప్రస్తుతం జగదీష్ పరిస్థితి అయితే మాత్రం బాగానే ఉంది. తను టాటూ వేయించుకొని ఒక గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నాడు. తను ఒక రికార్డ్‌ని సృష్టించినట్లుగా ఫీల్ అవుతూ ఉన్నాడు. అయితే చాలామంది అడగడం జరిగింది. ఆ రూపం చేంజ్ అయిపోయింది గదా! ఏమి ఇబ్బంది ఎందుకంటే మనకొక పింపుల్ వచ్చో లేకపోతే ఏదైనా వచ్చి ఫేస్ అది పాడైపోతేనే ఏదో వికారంగా, అంధకారంగా అనిపిస్తుంది. సో, అది ఎంత తొందరగా తగ్గించుకుందాం అని. అట్లాంటిది కళ్ళే పూర్తిగా మారిపోయినప్పుడు మనకి ఒక జంతు రూపం కనిపిస్తుంది. లేదా ఒక గబ్బిలంలాగా అలా ఏదో ఒక యానిమల్ మనిషి ఫీచర్స్ అనేవి కొంచెం చేంజ్ అయిపోయినాయి. బట్ అబ్బాయికి మాత్రం చాలా హ్యాపీగా, సాటిస్ఫైడ్‌గా ఉన్నాడు. బట్ పేరెంట్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏంటంటే కొంచెం రాంగానే మేము కూడా భయపడ్డాము. చూసి కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. బట్ ఇంక వేయించుకున్న తర్వాత ఏం అనలేం గదా! అని జెప్పేసి అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. కొంతమంది పిల్లలు గూడా అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు కొంచెం భయపడతారు. ఎందుకంటే కళ్ళనేవి మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది గాబట్టి చిన్న పిల్లలు లాంటి వాళ్ళు కొత్తగా చూస్తే మాత్రం భయపడతారు. పెద్దవాళ్ళకి గూడా కొంచెం చూస్తే భయంగానే అనిపిస్తుంది ఆ ఫేస్. సో, ఇలాంటి స్టంట్స్ అయితే చేయకండి. ఇదంటే ఒక ప్యాషన్ ఏదైనా గూడా మనకున్న ఇష్టం గాని, ఆ ప్యాషన్ గాని పరాకాష్ఠకెళ్ళకూడదు. అంటే పిచ్చి పీక్స్‌కెళ్తదంటారు గదా! అట్లాగా ఆ పిచ్చి పీక్స్‌కనేది వెళ్ళగూడదు. నిజంగానే 3 మంత్స్‌లోని అనుకోకుండా ఏదైనా ఐ ఇన్ఫెక్షన్ వచ్చో, లేదు సీజనల్‌గా ఏదైనా ఫుడ్ పడక ఏదైనా ఇచ్చింగ్ వచ్చో, లేపోతే ఏదైనా చేసి కంటిని గట్టిగా రబ్ చేయడం ఏదైనా చేశారంటే, ఖచ్చితంగా కనుబొమ్మ లిడ్ అనేది పాడైపోవడం జరుగుతుంది. కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది. అదృష్టవశాత్తు అబ్బాయికి ప్రస్తుతం వరకైతే ఏం రాలేదు. ఇన్ ఫ్యూచర్ గూడా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన పరిస్థితులైతే ఉంటాయి. సో, ఎందుకంత రిస్క్ జేయడము? అత్యంత అవసరమైన ఆ కళ్ళు లేకపోతే అసలు ఈ ప్రపంచాన్నే మనం చూడలేము. ఆ కంటి చూపే పూర్తిగా అన్ని శరీర భాగాలతో పాటు కంటి చూపనేది చాలా ఇంపార్టెంట్ గాబట్టి, అట్లాంటి కళ్ళు లేని వాళ్ళు కళ్ళ కోసం, కంటి చూపు కోసం ఈ ప్రపంచాన్ని చూడాలని పరితపిస్తున్న వాళ్ళుంటారు. సో, ఇలాంటి స్టంట్స్ జేసి ఒకవేళ కళ్ళు గనక పోతే ఎంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుందో గుర్తుంచుకోవాలి. సో, ఇట్లాంటి స్టంట్స్ అయితే చేయకండి. ఎందుకంటే చెప్పలేము. ఆయనకి రాలేదు. బట్ ఎవరికైనా రావచ్చు. ముఖ్యంగా ఏంటంటే టాటూస్ గూడా ఇప్పుడు చాలా వరకు ఖండిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకరికి గుజ్జిన సూదులే ఎంత స్టెరిలైజ్ అయినా గూడా బ్లడ్ అనేది ఇంకొకరికి పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దురదృష్టవశాత్తు ఆ స్టెరిలైజేషన్ సరిగా అవ్వలేదనుకోండి. ఆ బ్లడ్డే ఇంకొకరికెళ్తుంది. హెచ్ఐవీలు అవే వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఒకప్పుడు టాటూస్‌నైతే బ్యాన్ జేశారు. బట్ ఇప్పుడు మళ్ళా అవి పూర్తిగా ప్రచారంలో ఉన్నాయి. అనేక రకాల మంది బిజినెస్‌లు చేస్తూ ఉన్నారు. టాటూ బిజినెస్ అనేది చాలా పెద్ద బిజినెస్‌గా మారిపోయిందిప్పుడు. ఎంతోమంది సెలబ్రిటీలు పెద్ద పెద్ద మంది ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు గూడా ఒంటి మీద మోడలింగ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా డిఫరెంట్ డిఫరెంట్ టాటూస్‌ని వేసుకుంటూ ఉన్నారు. బట్ టాటూస్ అనేవి ఏదైనా గూడా ఆరోగ్యకరం అయితే కాదు. సో, అది ఇంతకుముందంటే గతంలోని సూదులతో వేసేవాళ్ళు కాబట్టి, ఆ సూదులు అనేవి మనకి వాడిన తర్వాత ఆ నీడిల్స్ ఆ కట్టని మళ్ళా పాడేస్తారు. జస్ట్ ఒక 12 సూదులు మనం బట్టలు కుట్టుకునే సూదుంటుంది గదా! సో, ఆది సూదినే కట్టలుగా కట్టేస్తారు గాబట్టి, సో, అది మనకవ్వంగానే వాటిని డిస్పోజల్ జేసేస్తాం మనం. సో, అప్పుడు హెచ్ఐవీ వచ్చే ఛాన్స్ ఉండదు. బట్ ఈ నీడిల్స్ అనేవి బయట ఏవైతే మెషిన్‌తోని కొట్టే నీడిల్ ఉంటుందో, సో, ఇది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, అందుకని
ఇట్లాంటివైతే చేసుకోవద్దు అని అయితే వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు. అంటే ఇంటర్నల్ భాగాలు ఏవైతే ఉంటాయో కళ్ళు లేదా నోట్లో వేసుకోవడము ఇలా రకరకాల స్టంట్స్ చేస్తారు. సో అట్లాంటివి వేసుకోకుండా ఉంటే మంచిది అని చెప్పేసి అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అబ్బాయి అయితే మాత్రం నెట్టింట హల్చల్ చేస్తూ ఉన్నాడు. చాలా మంది భయపడుతున్న పరిస్థితి చూడడానికి వింతగా అనిపిస్తూ ఉన్నాడు. బట్ ఆయన మాత్రం ఇందులో ఇది స్పెషల్‌గా గుర్తింపు వచ్చింది అని అయితే సాటిస్ఫైడ్‌గా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.